న్యూస్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. వాగులు, వంకలు పొంగపొర్లుతున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల రహదారులు కోతలు ఏర్పడి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. పైనుంచి భారీ స్థాయిలో బొగతకు వరద నీరు చేరడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జలపాతం ఉప్పొంగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పోలీసులు జలపాత సందర్శనకు ఎవ్వరినీ అనుమతించట్లేదు. ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మనుగురులో 12.8, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జానుతున్నారు. తిరుపతి, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఏంటి సిచ్యువేషన్, ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు, వాతావరణ శాఖకి ఎలాంటి అలర్ట్స్ ఇస్తోంది? గుడ్ ఈవినింగ్ సతీష్. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతం దగ్గర కూడా భారీ స్థాయిలో వర్షం కురిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఈ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా చేపల వేట కావచ్చు, ఎవరు కూడా వరద ఉధృతి ప్రాంతాలకు వెళ్ళకూడదని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా వెంకటాపురం దగ్గర అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు అంచనా వేస్తూ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా కావచ్చు, భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను మొత్తం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక గ్రామాలకు సంబంధించినటువంటి చెరువులు కావచ్చు, కుంటలన్నీ కూడా జలకలను సంతరించుకునే ప్రజెంట్ ఇప్పుడు చూడొచ్చు విజువల్లో. ఇలా అన్ని గ్రామాలలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇలా జలకలను సంతరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి చెరువు కావచ్చు, కుంట అంతా నిన్నటి నుంచి వరద నీటితో ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలం బోగాత మొత్తం కూడా ఉధృతంగా ప్రవహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఎవరు ఆ బోగాత జలపాతం కావచ్చు, ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలకు పర్మిషన్ లేదు. వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వరద ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో పర్యాటకులంతా సహకరించాలి, ఎవరిని ఇప్పుడు అనుమతించమంటూ కూడా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వెంకటాపురం, భద్రాచలం కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం, భద్రాచలం ఏరియాలో ఉన్నటువంటి రాళ్లబాగు దగ్గర వంతెన ఉధృతికి కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలోనే అక్కడ పోలీసులు కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లకుండా మనుగూరు, ఏటూరు నగరం మీదుగా భద్రాచలం వెళ్లాలని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి కారణంగా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి, కిష్టంపేట గ్రామాల మధ్య మానేరు వాగు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. టేకుమట్ల మండలం గరిమెల్లపల్లి నుండి పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై వేసినటువంటి తాత్కాలిక రోడ్డు తెగిపోవడంతో అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం తలెత్తింది. ఇటు భూపాలపల్లిలో వర్షం కారణంగా సింగరేణి ఉపరితల బొగ్గు గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లాలో మహా ఉగ్రరూపం దాల్చి బోగాత జలపాతాలు అత్యంత ప్రమాదకరంగా వరద పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. బోగాత జలపాతాల సందర్శనకు అధికారులు అనుమతి నిరాకరించారు. తాత్కాలికంగా జలపాతాల సందర్శన మూసివేసినట్టుగా ఒక అటవీ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేసి కుండపోత వర్షాలతో ములుగు జిల్లా మొత్తం కూడా అతలాకుతమవుతూ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు ఏటూరు నగరం కావచ్చు, వాజేడు, వెంకటాపురం, గోవిందరావుపేట మండలాల్లో అనేక గ్రామాల ఇళ్లకు వరద నీరు చేరి మొత్తం వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు మినీ బోగార్ జలపాతం కూడా అందాలను చూడడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. పెద్ద ఎత్తున మొత్తం పరవళ్ళు తొక్కుతుంది జలపాతం. ఇటు బయ్యారం గుట్టలన్నీ కూడా మబ్బులను కమ్ముకొని ఒక పర్యాటక ప్రాంతంగా ఇప్పుడు కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు జలపాతం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో
కావచ్చు గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వర్షపు నీరుతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇటు బెల్లంపల్లి, భూపాలపల్లి జిల్లాలో ప్రధానంగా సింగరేణి ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి చూస్తే తాడూరు మండలం సిరిసివాడ శివార్లో దుబ్బివాగు మొత్తం కూడా పొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బెల్లంపల్లి రీజియన్లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో నిన్నటి నుంచి వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఖైరిగూడ ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తికి మట్టి వెలికితీత పనులు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారీగా నీరు చేరడంతో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైతే ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రం వర్షం ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే కొత్తగూడెం మండలం రాళ్లతిట్టి వాగులో చేపల వేటకు వెళ్లి నరేష్ అనేటువంటి వ్యక్తి గల్లంతయ్యారు. నరేష్ కోసం వాగుతో పాటు పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు, స్థానికులంతా గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారీ వర్షాలు ఉన్న కారణంగా చేపల వేటకు ఎవరు వెళ్లొద్దు, వరద ఉధృతి ఉన్నత ప్రాంతాలకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలోని చొక్కాల, వీరాపురం, గొల్లగూడెం గ్రామాలకు పోటెత్తింది. పూర్తిగా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాల ఎక్కడైతే ఉన్నాయో ఆ జిల్లాలో పెద్దగా ఎక్కువగా వర్షం నమోదైన నేపథ్యంలోనే ఇళ్లలోకి నీరు చేరడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో పలు గ్రామాలలో మాత్రం ఇళ్లలోకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ చేపల వేట కావచ్చు, గోదావరి ఉధృతి ఉన్నటువంటి ప్రాంతాలకు కావచ్చు, వాగులు వంకలు పొంగిపోతున్నటువంటి ప్రాంతాలకు ఎవరు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు, పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.